హీరోయిన్ నిత్యా మేనన్ ఆల్ మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 1 అలా మొదలైంది. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా బివి నందిని రెడ్డి గారు చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 2 ఊర్మి. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా శంకర్ రామకృష్ణన్ గారు చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 3 180. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా జయేందర్ చేశారు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 4 సెగ. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా అంజనా ఆలీఖాన్ చేశారు. ఫ్లాప్. నెంబర్ 5 ఇష్క్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా విక్రమ్ కుమార్ గారు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 6 ఒక్కడినే. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా శ్రీనివాస్ రంగ గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 7 జబర్దస్త్. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా బివి నందిని రెడ్డి గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 8 గుండెజారి గల్లంత అయిందే. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా విజయ్ కుమార్ కొండ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 9 మాలిని 22. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా శ్రీప్రియ గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 10 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా క్రాంతి మాధవ్ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 11 100 డేస్ ఆఫ్ లవ్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా జానేస్ మహమ్మద్ గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 12 సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 13 గంగా. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా రాఘవ లారెన్స్ గారు చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 14 ఓకే బంగారం. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా మణిరత్నం గారు చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 15 రుద్రమ్మ దేవి. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా గుణశేఖర్ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 16 రాజాది రాజా. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా చరణ్ గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 17 24. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా విక్రమ్ కుమార్ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 18 ఒక్క అమ్మాయి తప్ప. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా రాజసింహ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 19 జనతా గ్యారేజ్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా కొరటాల శివ గారు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 20 ఇంకొకడు. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా ఆనంద్ శంకర్ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 21 జరటా హార్టల్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. అన్వర్ రషీద్ డైరెక్టర్ చేస్తే హిట్ అయింది. నెంబర్ 22 కోటికొక్కడు. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సుదీప్ కిషన్ గారు చేశారు. ఈ మూవీ హిట్. నెంబర్ 23 అదిరింది. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా అట్లీ గారు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 24 ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ గారు చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 25 గీత గోవిందం. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా పరశురామ్ గారు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 26 ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా క్రిష్ చాగల్మూరి గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 27 సైకో. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా మిస్కిన్ గారు చేశారు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 28 నిన్నిలా నిన్నిలా. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా అని ఐవి శశి గారు చేశారు. ఫ్లాప్. నెంబర్ 29 స్కైల్యాబ్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా విశ్వక్ గారు చేశారు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 30 గమనం. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సుజన్ రావు గారు చేశారు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 31 భీమ్లా నాయక్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సాగర్ కే చంద్ర గారు చేశారు. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 32 తిరు. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా మిత్రన్ ఆర్ జోహార్ గారు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 33
కుమారి శ్రీమతి ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. నెంబర్ 34 మోడ్రన్ లవ్ హైదరాబాద్ ఈ మూవీ 2022లో ఓటీటీలో రిలీజ్ అయింది. నెంబర్ 35 రాయన్ ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్గా ధనుష్ గారు చేశారు. ఈ మూవీ యావరేజ్. ఫ్రెండ్స్, నిత్య మీనన్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.